ఇప్పటిదాకా మహాశివరాత్రి రోజున శివారాధన ఏ విధంగా చేయాలనేది మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము. దాని యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అయితే ఇప్పుడు మనం 5 శివరాత్రుల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 5 శివరాత్రులు. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించిన, ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన 2 తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు. అయితే భక్త కన్నప్ప ఉదాంతం ఈ కోవకే చెందినది. హైందవ సంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అని 5 రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. రోజు శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి. అంటే రోజు ఆరాధన అనేది చేస్తాం. అది మనం గుళ్ళో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే రోజు శివుడికి నివేదన, పూజలు అనేవి నిత్యం జరుగుతాయి కాబట్టి దాన్ని నిత్య శివరాత్రిగా పేర్కొంటాం. ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి. మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుణ్ణి అర్చించేది మాస శివరాత్రి. అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటోంది. సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు. శివరాత్రి రోజున శివుడి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, ప్రాధాన్యతతో కూడినదిగా పురాణం, జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తున్నాయి. శివుడు అభిషేక ప్రియుడు గనక మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివార్చనలు, బిల్వార్చనలు ఆరోగ్య ఐశ్వర్యప్రదం. అయితే ఇందులో మనకి 5 శివరాత్రులు ఏంటనేవి మనం తెలుసుకున్నాం కదండి. అవేంటంటే మళ్ళొకసారి నిత్యం, పక్ష, మాస, మహా, యోగ అనేవి 5 రకాల శివరాత్రులు. ఇందులో మనకి యోగ శివరాత్రి కూడా మహా విశేషమైనదిగా చెప్పుకోబడింది. ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే యోగ నిద్రలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి ఈ యోగ నిద్ర అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సన్యాసులకు మాత్రం ఈరోజు ఆయన కైలాస పర్వతంతో ఒక్కటైన రోజు. ఆ రోజు ఈ సన్యాసులు యోగ నిద్రలు కూడా చేస్తారు. సో యోగ నిద్రతో కూడా ఒక విశేషమైన ఫలితం అనేది మనకి వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.